అసలు ఒకసారి యాపిల్ 17కి ఎందుకు అంత క్రేజ్ తగ్గిందో కొన్ని కారణాలు చూద్దాం. ముందుగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా పాత్ బ్రేకింగ్ టెక్నాలజీ ఈ కొత్త ఐఫోన్ సిరీస్లో వాడతారని చెప్పి అనుకున్నారు. చాలా ఇన్నోవేటివ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనేది ఐఫోన్ 17లో వాడతారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అంతేకాదు హార్డ్వేర్లో కూడా చాలా రాడికల్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేశారు. దాంతోపాటు దీనిలో ఒక పెద్ద సర్ప్రైజ్ వస్తుంది అని చెప్పి కూడా ఊహించారనమాట. కానీ ఇక్కడ లిమిటెడ్ సర్ప్రైజ్, అంత పెద్ద సర్ప్రైజ్ లేదు. ఉన్న వాటిలో కొంచెం ఇంక్రిమెంటల్ చేంజ్, కానీ గేమ్ చేంజర్ అంటూ ఏం లేదనమాట. దాంతోపాటు ఈ కొత్త ఐఫోన్ 17 సిరీస్ యొక్క ఫీచర్స్ కొన్ని ఆల్రెడీ లీక్ అయిపోయాయి అనమాట. అంటే థిన్ సైజ్ అని ఇలా రకరకాల ఫీచర్స్ లీక్ అయిపోయాయి. దాంతో పెద్దగా సర్ప్రైజ్ లేదని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. అండ్ వీటన్నిటితో పాటు ఆల్రెడీ యాపిల్ ఐఫోన్ మార్కెట్ సాచురేషన్లో ఉంది. స్ట్రెచ్డ్ వాల్యుయేషన్ అనమాట. పెద్దగా మనకి ఆటోమేటిక్గా పెద్ద లాభాలు సడన్గా ఏం కనిపించవు. దాంతోపాటు సర్ప్రైజెస్ లేకపోవడం వల్ల మార్కెట్ వాల్యుయేషన్ అనేది పడిపోయింది సడన్గా. వీటన్నిటితో పాటు ఆల్రెడీ టారిఫ్స్, విపరీతమైన టారిఫ్స్. యాపిల్ కంపెనీ ఈ టారిఫ్స్ అన్నింటినీ తనే భరిస్తుంది. ఇమీడియట్గా కస్టమర్స్కి పాస్ ఆన్ చేయట్లేదు అనమాట. దీంతో యాపిల్ మార్కెట్ వాల్యూ అనేది 3.2% పడిపోయింది. వీటన్నిటితో పాటు అంతర్జాతీయంగా చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఏఐ పాత్ బ్రేకింగ్ ఫీచర్స్ వచ్చేసాయన్నమాట. ముఖ్యంగా శాంసంగ్ నుంచి యాపిల్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఎదురవుతుంది. ఈ టైంలో యాపిల్ ఈ మొత్తం కాంపిటీషన్ ఎదురుడే నిలబడగలదా? భవిష్యత్తులో యాపిల్కి ఇంత క్రేజ్ ఉంటుందా? ఇదే పెద్ద ప్రశ్న.